అందరికీ నమస్తే। ఈ రోజు మన రాళ్ళభూమి గ్రామంలో ఓం శక్తి ఆదిపరాశక్తి దేవాలయం నందు జరుగుతున్నారు కాబట్టి భక్తాదులకు అన్నదానం చేసేదానికి అన్నదానానికి వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాము। దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ అన్ని మాత్రం తరిగి పక్కన పెట్టుకోవాలి। ఆనియన్స్, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, అనాస మరాఠీ మగ్గ, చెక్క లవంగము, నూనె, హోల్ గరం మసాలా, హోల్ ఐటమ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి। వీటన్నిటిని ఏ విధంగా తయారు చేస్తామో ఎలా చేస్తామో మీరు కూడా చేస్తారు కానీ రండి। అలాగంతా చేసి చెప్తాం। ముందుగా స్టవ్ వేసుకొని ఈ మాత్రం డేక్షా పెట్టుకొని ముందుగా నూనె వేసుకోవాలి। ఒక 4 కిలోలు వేసుకుంటే సరిపోతుంది కాబట్టి 4 పెద్దగానే పోయి చేసేయండి। డాల్డా వేసుకుంటే మంచి టేస్ట్ కావచ్చు మన వెజిటేబుల్ పలావ్। నూనె కాస్త వేడెక్కాక ఈ మాత్రం హోల్ గరం మసాలా, జాపత్రి, అనాస, మరాఠీ మొగ్గ, చెక్క లవంగము, యాలక్కాయలు, బగారా ఆకు వీటన్నిటిని ఇందులో వేసేసుకున్నాం। ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వెళ్తున్నప్పుడు పచ్చిమిర్చి ఆప్షన్లు మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి। నేను ఒక 1/2 కిలో వేసుకుంటున్నాను। ఇది మాత్రం వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి వేసుకుంటాను అట్లా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి పుదీనా ఈ మాత్రం వేసుకోవాలి। పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మాత్రం ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా ఫ్రెష్ గా నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం। వీటన్నిటిని పచ్చివాసన పోయేందుకు బాగా వేయించుకోవాలి। ఎక్కువ
అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ తింటుకు వేయించుకొని ఇందులోకి ఈ మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు చూసేసుకోండి, చాలపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఈ మాత్రం వేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ తింటుకు వేయించుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులో వేసేసుకున్నాం. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటా ఇందులోకి ఒక హాఫ్ లీటర్ పెరుగు కూడా వేసేసుకుందాం. ఇందులోకి లవంగాలు కూడా మాత్రం పౌడర్ చేసుకునే దాన్ని కూడా వేసేసుకుందాం. అదంటే ఈ మాత్రం బిర్యానీ మసాలాను కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ బిర్యానీ మాత్రం మన మసాలాలన్నీ బాగా వేయించుకొని ఇందులోకి ముందుగా తయారు పెట్టుకున్న వెజిటేబుల్ కూడా వేసేసుకున్నాం. క్యారెట్, బీన్స్, అలాగే క్యాప్సికమ్, నూకల్, కాలీఫ్లవర్, ఉర్లగడ్డలు, ఒక కిలో బఠానీని మనం 5 గంటలకు ముందు నానబెట్టుకున్న పచ్చి బఠానీని కూడా ఇందులో వేసేసుకుందాం. వీటన్నిటిని బాగా 10 నిమిషాలు ప్లేట్ నుంచి ఉడికించుకోవాలి. ఈ మాత్రం మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులో తీసుకెళ్ళాలి. 150 గ్రాముల ధనియాల పొడి కూడా ఇందులో వేసేసుకున్నాం. రెండు 200 గ్రాములు కారం పొడి ఆప్షనల్. మీకు ఎక్కువ తినట్టు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినట్టు తక్కువ వేసుకోండి. 200 గ్రాములు కారం పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. గరం మసాలా కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ పాత్రలో ఒక పాత్ర బియ్యం మేము వేసుకున్నాం కాబట్టి 2 పాత్రలో నీళ్లు కలుపుకోవాలి. ఒకటి మాత్రం ఎసురు అన్నింటినీ పోసుకొని ఎసురు కాగేంత వరకు ఒక 10 ఎసురు బాగా కాగేంత వరకు ఒక 10 నిమిషాలు ఎసురు కాలుతున్నప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ కూడా, లెమన్ జ్యూస్ దీని ఎక్కువ
చివరిగా మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయింది. పుదీనా, కొత్తిమీర, నెయ్యి గార్నిష్ చేసుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన వెజిటేబుల్ పలావ్ రెడీ. ఈ మాత్రం పుదీనా, ఈ మాత్రం కొత్తిమీర, ఇందులోకి ఈ మాత్రం నెయ్యి వేసుకోవాలి. ఈ మాత్రం నెయ్యి వేసుకొని ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన వెజిటేబుల్ పలావ్ రెడీ. నీళ్ళు కూడా దీన్ని పెట్టి దమ్ పెట్టుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేస్తే మన వేడి వెజిటేబుల్ పలావ్ రెడీ. ఇప్పుడు అడిచ్చే కొంచెం చూస్తాను. నేను 3 ప్లేట్లు వేస్తా. చంపే కదా మన ప్లేట్లు వేస్తాను. మన వేలు కవిత మన ఆర్బీఆర్ పల్లె రుచులని లైక్ చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తాదులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సర్పంచ్ గారు కూడా పాల్గొన్నారు. అలాగే భక్తులు ఎక్కువ సంఖ్యలో అమ్మవారి గుడి దగ్గరికి చేరుకొని అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించుకొని అన్నప్రసాదాలను భోజనం చేసుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలో పాల్గొని అందరూ బయలుదేరుతున్నారు. ప్రతి ఒక్కరూ అన్నప్రసాదాలను తీసుకొని చాలా ప్రసాదాలు బాగున్నాయని ప్రతి ఒక్క భక్తాదులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు సాయంకాలం అమ్మవారి ఊరేగింపు పలకవాద్యాలు, బ్యాండ్ వాయిద్యాలతో చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ సాయంకాలం కూడా పాల్గొనాలని చుట్టుపక్కల గ్రామస్తులు, మన గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరిని మరీ కోరి ప్రార్థిస్తున్నాము. మన రాళ్ళబుదూరు ఓం శక్తి దేవాలయం నందు పూజలు జరిపించినారు. అన్నదాన కార్యక్రమం జరిపించినారు. సాయంకాలం అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. భక్తాదులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం కూడా జరిగినది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రేపు కలుసుకుందాం. బాయ్.